ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఏప్రిల్ మరియు జూన్ నెలలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఇంకా దర్శనం టికెట్స్ ని ఇలా బుక్ చేసుకున్నటువంటి భక్తులకి తిరుమల తిరుపతి అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ అవ్వదండి. అది ఎవరికి, ఎందుకు రూమ్స్ ఆన్లైన్ లో బుక్ అవ్వవు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా జూన్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్. తిరుమల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి 24వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి 6 మందికి అంటే 6 మెంబర్స్ కి ఈ 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. అయితే బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. అబౌట్ 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు, ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారా, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా ఈ టికెట్స్ అనే బుక్ చేసుకోవాలి. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి ఈ 300 రూపీస్ టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ 300 రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 1 మంత్ అనగా 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 30 రోజుల గ్యాప్ అనేది మీరు ఆన్లైన్ లో ఆ టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదండి. ఏ తేదీలో అయితే మీరు తిరుమలకు వచ్చి ఆ టికెట్ తో స్వామివారి దర్శనం చేసుకుంటారో ఆ తేదీ నుంచి 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. అయితే మీరు ఎంత మందికి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేస్తున్నారో దానికి డబల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇద్దరికి బుక్ చేస్తున్నారు అంటే ఒక్కొక్కరికి 300 రూపాయలు చొప్పున 600 అవుతుంది. దానికి డబల్ అమౌంట్ అంటే 1210 రూపాయలు మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఎందుకు డబల్ అమౌంట్ ఉండేలా చూసుకోమని చెప్తున్నాను అంటే ఎక్కువగా ఈ టికెట్స్ బుకింగ్ టైంలో సర్వర్ ఇష్యూస్ వచ్చి అమౌంట్ అనేది కట్ అయి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతూ టికెట్స్ బుక్ కాకుండా ఉంటాయి. మీకు కూడా అలాంటి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీ అకౌంట్ లో అమౌంట్ ఉంటుంది కాబట్టి వెంటనే మళ్ళీ మీరు టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ పే చేయడానికి మొత్తం 4 పేమెంట్ ఆప్షన్స్ అయితే అందుబాటులో ఉంటాయండి. ఒకటి, క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేసుకుని క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి అమౌంట్ పే చేయడం. 2, యూపీఐ ఐడిని ఎంటర్ చేసి యూపీఐ ఐడి ద్వారా అమౌంట్ పే చేయడం. 3, నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ పే చేయడం. 4, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ద్వారా అమౌంట్ పే చేయడం. ఇలా 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఏదైనా 2 ఆప్షన్స్ ని మీరు రెడీగా పెట్టుకోండి. నేనైతే మోస్ట్లీ క్యూఆర్ కోడ్ ఆప్షన్ అందుబాటులో వచ్చినప్పటి నుంచి కూడా క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారానే అమౌంట్ అయితే పే చేసి టికెట్స్ ని ప్రతి నెల కూడా బుక్ చేసుకుంటూ ఉన్నానండి. సో క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా కావచ్చు లేదా యూపీఐ ఐడి ద్వారా కావచ్చు ఫాస్ట్ గా మనం అమౌంట్ పే చేసి టికెట్ ని ఫాస్ట్ గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే విషయం చెప్తున్నాను, ఇది నా ఎక్స్పీరియన్స్ అండి. ఎవరైతే జూన్ నెలకి సంబంధించి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ దీనిని గమనించుకొని రేపు టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు మీ సిస్టమ్ లో నోట్ ప్యాడ్ ని కానీ క్లిప్ డైరీని కానీ ఓపెన్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్, మెయిల్ ఐడి ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఒకవేళ మొబైల్లో బుక్ చేసుకునేవారు కన్నా అయితే మీ మొబైల్లో జీ బోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో మీ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. అంటే మొబైల్లో టికెట్స్ ని బుక్ చేసుకునేవారు టికెట్స్ బుకింగ్ టైంలో మీ మొబైల్ కి నెట్ స్పీడ్ బాగా ఉండేలా చూసుకోండి. అంటే మీ మొబైల్ కి ఎలాంటి ఫోన్ కాల్స్ రాకుండా చూసుకోగలరండి. సో ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టీటీడీ వారు ఆ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 మినిట్స్ ముందుగా అంటే ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి ఉదయం 9:58 కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు మీ సిస్టమ్ లో 2 వేరు బ్రౌజర్స్ లో వేరు వేరు నెంబర్స్ తో లాగిన్ అయి రెడీగా ఉండండి. ఒకవేళ మొబైల్లో బుక్ చేసుకునేవారు కన్నా అయితే మీ దగ్గర 2 మొబైల్స్ కన్నా ఉంటే అందులో వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వండి. ఎందుకు ఇలా వేరు బ్రౌజర్స్ లో వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వమని చెప్తున్నాను అంటే ఎందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుందో అందులో ఆ బ్రౌజర్ లో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తక్కువ వర్చువల్ క్యూ టైం వచ్చినప్పుడు మీకు తొందరగా టికెట్స్ అనేవి ఓపెన్ అవుతాయి, తొందరగా డీటెయిల్స్ ని ఫిల్ చేసుకుని టికెట్స్ ని ఫాస్ట్ గా బుక్ చేసుకుంటారు. ఎక్కువ వర్చువల్ క్యూ టైం వచ్చింది అనుకోండి, ఆ టైం
టైం అంతా కూడా కంప్లీట్ అయిపోయి మీకు టికెట్స్ ఓపెన్ అయ్యే లోపే ముందుగా వర్చువల్ క్యూ టైం వచ్చిన భక్తులు అందరూ కూడా టికెట్స్ కి పేమెంట్ ఆప్షన్ దగ్గర ఉంటారు కాబట్టి తర్వాత లేట్ గా టికెట్స్ ఓపెన్ అయిన భక్తులందరికీ కూడా మోస్ట్లీ సర్వర్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటాయండి. అందుకే రెండు వేరు బ్రౌజర్స్ లో వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయ్యారు అంటే కొంచెం ఫాస్ట్ గా మీరు టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి లాస్ట్ మంత్ లో ఈ 300 రూపీస్ టికెట్స్ బుకింగ్ టైమ్ లో వచ్చిన ఎర్రర్స్ మీద ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. అండ్ ఈ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని సిస్టమ్ లో కావచ్చు, మొబైల్ లో కావచ్చు, చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి కూడా లైవ్ లో స్టెప్ బై స్టెప్ 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ తిరుపతి తిరుమల తలకోన అకామిడేషన్ ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి 24వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, మాధవం గెస్ట్ హౌస్, తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ లు అండ్ తిరుమల అకామిడేషన్ ని మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ. అనగా ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్ ని మినిమం 2 మెంబర్స్ కి ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే మీరు లాగిన్ అయి బుక్ చేసుకుంటారో ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయి తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ లు అండ్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చండి. అయితే తిరుమల అకామిడేషన్ ఆన్లైన్ లో 3 ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి. ఒకటి 100 రూపాయల రూమ్. ఈ రూమ్ కి కాషన్ డిపాజిట్ 501 రూపాయి, టోటల్ గా 601 రూపాయి పే చేయాలి. 2 999 రూపాయల రూమ్స్. ఈ రూమ్ కి కాషన్ డిపాజిట్ 1000 రూపాయలు అంటే టోటల్ గా 2000 రూపాయలు పే చేయాలి. 3 1523 రూపాయల రూమ్స్. ఈ రూమ్ కి జిఎస్టీ, ఎస్జిఎస్టీ, కాషన్ డిపాజిట్ మొత్తం కలుపుకొని 3201 రూపాయి పే చేయాలి. తిరుమలలో మీకు కావాల్సిన పర్టికులర్ గెస్ట్ హౌస్ ని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవడానికి లేదండి. ఆన్లైన్ లో అందుబాటులో ఉండే ఈ 3 ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ లో మీకు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ కావాలో ఆ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే తిరుమలలో మీరు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి డబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఇక తిరుపతి అకామిడేషన్ అయితే శ్రీనివాసం, మాధవం గెస్ట్ హౌస్ ఈ రెండు కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉంటాయి. విష్ణు నివాసం అనేది తిరుపతి రైల్వే స్టేషన్ కి ముందు వైపున ఉంటుంది. శ్రీనివాసం కాంప్లెక్స్ లో 200, 400, 600 రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి. మాధవం గెస్ట్ హౌస్ లో 800, 1000 రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి. విష్ణు నివాసంలో అయితే 504, 800, 1304 రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి. సో మీరు తిరుపతిలో ఏ గెస్ట్ హౌస్ లో ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి త్రిబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఎందుకు తిరుమల అకామిడేషన్ బుక్ చేసుకునేవారు డబుల్ అమౌంట్, తిరుపతి అకామిడేషన్ బుక్ చేసుకునేవారు త్రిబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోమని చెప్తున్నాను అంటే మామూలుగా ఈ అకామిడేషన్ బుకింగ్స్ లో ప్రతి నెలలో కూడా ఎక్కువ సర్వర్ ఇష్యూస్ వచ్చి అమౌంట్ అనేది కట్ అయిపోయి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. అంటే అకామిడేషన్ బుకింగ్స్ లో మాత్రం ఎక్కువ సర్వర్ ఇష్యూస్ వస్తూ ఉంటాయండి. సో మీకు కూడా అలాంటి సర్వర్ ఇష్యూ వచ్చి అమౌంట్ కట్ అయ్యి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది అనుకోండి, మీ అకౌంట్ లో అమౌంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వెంటనే మీరు అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే డబుల్ ఆర్ త్రిబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోమని చెప్తున్నాను. అయితే తిరుపతి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు మీరు దర్శనం టికెట్ ని ఏ తేదీకైతే బుక్ చేసుకుని ఉంటారో ఆ తేదీ, ఆ ముందు తేదీ, ఆ 2 తేదీలకి మాత్రమే ఆ నెలలో అకామిడేషన్ రిలీజ్ చేసినట్టు మీకు గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. ఆ 2 తేదీలో ఏదైనా ఒక తేదీని అంటే మీరు పర్టికులర్ ఏ తేదీలో అయితే వచ్చి ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరో ఆ తేదీని సెలెక్ట్ చేసుకుని ఆ రూమ్ అనేది బుక్ చేసుకోవాలి. అయితే రూమ్ ని బుక్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యే టైం స్లాట్స్. చెక్ ఇన్ అయ్యే టైం స్లాట్స్ మొత్తం 4 ఉంటాయండి. ఒకటి నైట్ 0 hours నుంచి ఉదయం 5:59 వరకు ఒక టైం స్లాట్, ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11:59 వరకు ఒక టైం స్లాట్, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5:59 వరకు ఒక టైం స్లాట్, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11:59 వరకు ఒక టైం స్లాట్. ఈ విధంగా మొత్తం 4 టైం స్లాట్స్ ఉంటాయి. ప్రతి టైం స్లాట్ లో కూడా 6 గంటల సమయం అయితే ఉంటుంది. 6 గంటల సమయం అనేది మీరు ఆ టైం కి తిరుమలకి చేరుకొని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వడానికి మాత్రమేనండి. మీరు రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యాక ఆ రూమ్ అనేది మీకు 24 hours ఉంటుంది. సో తిరుపతి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు ఈ 4 టైం స్లాట్స్ లో ఏ టైం స్లాట్ ప్రకారం అయితే మీరు తిరుపతికైనా తిరుమలకైనా చేరుకొని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరో ఆ టైం స్లాట్ ని సెలెక్ట్ చేసుకొని రూమ్ అనేది బుక్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకున్న టైం స్లాట్ కంటే ముందు మీరు తిరుపతికి తిరుమలకి చేరుకున్నారనుకోండి, మీ టైం స్లాట్ వరకు వెయిట్ చేసి ఆ రూమ్ అనేది తీసుకుంటారు. ఒకవేళ మీ టైం స్లాట్ దాటిన లేట్ గా వచ్చారు
అనుకోండి, సో మీ టైం స్లాట్ దాటిన ఒక్క సెకండ్ లేట్ అయినా ఆటోమేటిక్ గా మీ రూమ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మీరు ఆన్లైన్ లో రూమ్ బుక్ చేసుకొని కూడా అప్పుడు ప్రయోజనం ఉండదు. కాబట్టి ఏ టైం స్లాట్ కి అయితే మీరు చేరుకొని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరు, ఆ టైం స్లాట్ ని సెలెక్ట్ చేసుకుని రూమ్ అనేది బుక్ చేసుకోవాలి. ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకునేటప్పుడు కూడా అమౌంట్ పే చేయడానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అయినా పే చేయొచ్చు. క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేసుకొని, లేదు యూపీఐడి ద్వారా అయినా అమౌంట్ పే చేయొచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా, లేదా క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, ఇలా మీరు ఏ ఆప్షన్ ద్వారా అయినా అమౌంట్ పే చేసి రూమ్ అనేది బుక్ చేసుకోవచ్చు. అయితే తిరుపతి తిరుమల అకామిడేషన్ ని వన్స్ ఒక్కసారి మీ మొబైల్ నెంబర్ తో మీరు లాగిన్ అయి బుక్ చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ ఈ అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడికి ఖచ్చితంగా 1 మంత్ అంటే 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదండి, దర్శనం టికెట్స్ ని ఇలా బుక్ చేసుకున్నటువంటి భక్తులకి తిరుపతి తిరుమల అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ అవ్వదు అని చెప్పాను కదండి. ఎవరికి అంటే ఒకే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి 2 ఫ్యామిలీస్ కి డిఫరెంట్ దర్శనం టికెట్స్ ఆర్ సేవా టికెట్స్ ని బుక్ చేశారు అనుకోండి, ఆ మొబైల్ నెంబర్ తో ఏదైనా ఒక దర్శనం టికెట్ బుకింగ్ హిస్టరీ ద్వారా ఒక రూమ్ మాత్రమే బుక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ మొబైల్ నెంబర్ తో మీరు లాగిన్ అయి మీ ఫ్యామిలీకి ఆర్జిత సేవా టికెట్ ని బుక్ చేసుకున్నారు. ఆ సేమ్ మొబైల్ నెంబర్ తో మళ్ళీ లాగిన్ అయి ఈ రోజు రిలీజ్ చేసిన అంగప్రేక్షణం సేవా టికెట్ ని మీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీకి బుక్ చేశారు అనుకోండి, మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి మీ ఫ్యామిలీకి ఆర్జిత సేవా బుకింగ్ హిస్టరీ ద్వారా రూమ్ బుక్ చేశారు. అలాంటప్పుడు అదే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి మీ ఫ్రెండ్ ఫ్యామిలీకి బుక్ చేసిన అంగప్రేక్షణం సేవా టికెట్ తో రూమ్ అనేది బుక్ అవ్వదు. ఎందుకంటే ఈ మొబైల్ నెంబర్ తో మీరు ఆల్రెడీ అకామిడేషన్ బుక్ చేస్తున్నారు, 30 డేస్ గ్యాప్ ఉండాలని మీకు రిస్ట్రిక్షన్ అయితే అంటే ఎర్రర్ అయితే చూపిస్తుంది. సేమ్ అలాగే మెయిల్ ఐడి యూజ్ చేసినా కూడా మెయిల్ ఐడి కూడా 30 డేస్ గ్యాప్ అనేది రిస్ట్రిక్షన్ చూపిస్తుందండి. కాబట్టి మల్టిపుల్ దర్శనం టికెట్స్ 2 ఫ్యామిలీస్ 3 ఫ్యామిలీస్ కి బుక్ చేసుకునేవారు మొబైల్ నెంబర్స్ అండ్ మెయిల్ ఐడీస్ చేంజ్ చేసి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అండ్ ఇంకొకటి, భక్తులు ముఖ్యంగా అడుగుతున్నది, మేము 2 రోజులకి ఒకేసారి ఆన్లైన్ లో అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ మీరు బుక్ చేసుకునే రూమ్ అనేది మీకు కేవలం 1 డే అంటే 24 అవర్స్ మాత్రమే ఉంటుంది. మీరు ఇంకొక రోజు ఎక్స్ట్రాగా ఉండాలి అనుకుంటే అదే రూమ్ లో ఇంకొక రోజు ఎక్స్ట్రాగా కంటిన్యూ అవ్వచ్చు. సో ఇలా కంటిన్యూగా 47 అవర్స్ వరకు మీరు ఆ రూమ్ లో ఉండొచ్చు. 47 అవర్స్ తర్వాత ఆ రూమ్ అనేది ఖచ్చితంగా వెకేట్ చేయాలి. అలా రూమ్ వెకేట్ చేసేటప్పుడు మీరు అడ్వాన్స్ గా పే చేసిన కాషన్ డిపాజిట్ లో నుంచి ఆ రూమ్ అమౌంట్ 1 డే కి కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి, భక్తులు ముఖ్యంగా అడుగుతున్నది, మేము తిరుపతి ప్లస్ తిరుమల 2 లొకేషన్స్ లో అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ లో అండ్ తిరుమల అకామిడేషన్ కి దర్శనం టికెట్ ని మ్యాండటరీ చేశారు. కాబట్టి మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి వన్స్ మీరు తిరుపతిలో మీ బుకింగ్ హిస్టరీ ద్వారా రూమ్ బుక్ చేసుకుంటే అదే మొబైల్ నెంబర్ తో మళ్ళీ తిరుమలలో రూమ్ బుక్ చేసుకోవడానికి లేదండి, దర్శనం టికెట్ తో ఆల్రెడీ బుక్ చేసేసుకున్నట్టు చూపిస్తుంది. అయితే తిరుచానూరుకి దగ్గరలో ఉన్న తోలప్ప గార్డెన్, తిరుపతి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తలకోన, ఈ 2 లొకేషన్స్ లో అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదు. ఎటువంటి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు కూడా మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి తోలప్ప గార్డెన్ అండ్ తలకోన అకామిడేషన్ ని బుక్ చేసుకోవచ్చండి. సో శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే జూన్ నెలకి సంబంధించి అన్ని రకాల దర్శనం టికెట్స్ ని అంటే లక్కీ డిప్ లో సెలెక్ట్ అయిన వారు కావచ్చు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, వర్చువల్ సేవల ద్వారా దర్శనం, అంగప్రేక్షణం సేవా టికెట్స్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, 300 రూపీస్ టికెట్స్, ఇలా జూన్ నెలకి సంబంధించి దర్శనం టికెట్స్ ఆర్ సేవా టికెట్స్ ని మినిమం 2 మెంబర్స్ కి బుక్ చేసుకున్న భక్తులందరూ కూడా రేపు మధ్యాహ్నం 2:58 కల్లా మీ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ అయి రెడీగా ఉండి తిరుపతి తిరుమల అకామిడేషన్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ అకామిడేషన్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి కూడా లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి 24వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ 200 రూపీస్ టికెట్స్ ని ఏప్రిల్ నెలకి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు ఉదయం 10 గంటలకల్లా లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ఏప్రిల్ మరియు జూన్ నెలలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.